హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు అనకాపల్లిలో ఉన్న నూకాలమ్మ తల్లికి గుడికైతే వచ్చాను. చూస్తున్నారు కదా! పండగైతే ఎంత కన్నుల పండుగ చేస్తున్నారో. ఈ గుడి అయితే 500 సంవత్సరాల క్రితంది. పూర్వం అనగాదేవిగా, కాకతాంబికగా, నూకాంబికగా ఇప్పుడు మన నూకాలమ్మ తల్లిగా పేరు పొందింది. అనకాపల్లి జిల్లా పండగ కాస్త మన రాష్ట్ర పండగ కింద మారింది మన నూకాలమ్మ తల్లి పండగ. ఈ నూకాలమ్మ తల్లి పండగ అయితే వచ్చే గంధపు అమావాస్య వరకు జాతరలైతే జరుగుతాయి. తల్లి ఘటాలతో ఆ వీధంతా అయితే నిండిపోయింది. తల్లి జాతర కోసం అయితే రకరకాల పండుగలు అయితే స్టార్ట్ చేశారు. ముందుగా కోలాటం అయితే స్టార్ట్ చేశారు. ఆ గవరపాట వీధితోనే కోలాటం అయితే ఆడించారు. ఎంతో ఘనంగా నూకాలమ్మ తల్లి కథనైతే చెప్పించారు. మొత్తం ఆ గవరపేట అంతానా కేరళ స్టైల్ డప్పులతో, మేళ తాళాలతో, ఇంకో పక్క ఆంధ్ర సైడ్ డప్పులతో ఇద్దరు పోటీగా అయితే కొట్టారు. మీరు చూడండి, ఆ గుడి అయితే ఎంత కలకల్లాడిందో ఈ సంబరాలతోటి. లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారు. గుడి అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. మన తల్లిని అయితే కొత్త గుడిలో పెట్టారు. ప్రజల దర్శనం కొరకు ఆ గుడిలో అయితే కొత్త తల్లిని అయితే ప్రతిష్ఠించారు అదే ప్లేస్లో. నేనైతే 5 years తర్వాత వచ్చాను. గుడి అయితే పూర్తిగా మారిపోయింది అసలు. మేము వచ్చినప్పుడు అయితే గుడి అసలు ఖాళీ లేదు. సరేలే ఇప్పుడు దర్శనం అవ్వదని మేమైతే నైట్ వచ్చాము, అంటే 8 కల్లానా. ఆ 8 గంటలకు వచ్చినప్పుడు ఎవ్వరూ లేరు. గుడి అయితే చూశారు కదా, ఎంత బాగుందో, కలకల్లాడుతూ చాలా ప్రశాంతంగా అయితే ఉంది. తల్లిని దర్శించుకొని కాసేపు అయితే అక్కడే కూర్చున్నాము. ఈ తల్లి గుడి అయితే నైట్ 9 గంటలకల్లా క్లోజ్ చేసేస్తారు. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మనం 9 లోపే వెళ్ళాలి. అప్పుడైతే దర్శనాలు అయితే ఉంటాయి. నూకాలమ్మ తల్లిని చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే వీడియో. బాయ్ బాయ్.